బిడ్డారా, ఈ బుధవారం శైలమైంది మనం ప్రార్థన చేసుకుంటూ ఉండగా చేరుకు వచ్చిన సంఘ బిడ్డలకు అలా తెలియపరుస్తున్న అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకు నిలబడడానికి దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని పెట్టుకోవడం దేవుడు నామాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోకి పెడదాం. దయా కనికరం కలిగిన మా ప్రభా, కృప కలిగిన ఆయన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాత్రి కాలపు ఆరాధనలో ప్రభా పాల్గొని ఈ పండుగ దినాలు క్రిస్మస్ సీజన్లో మేము ఉండగా ప్రభా నన్ను మమ్మల్ని మీరు బలపరుస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎక్కడ ఇద్దరు నా నామంలో కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు, రాత్రినైనా కొద్ది మందిగా చేరినటువంటి మాతో మీరు మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ఆదరించమని మా నోటి మాటలు మా హృదయ జ్ఞానం నీకు అంగీకృతంలో మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ సీజన్లో మనము దాదాపు 11వ రోజులో మనం ప్రవేశించున్నాం. ఈ నెలలో రేపు మన యొక్క మందిరంలో సెమీ క్రిస్మస్ జరుగుతుండగా సంఘమంతా ప్రార్థన పూర్వకంగా పిల్లలు డ్యాన్స్లు అవి నేర్చుకుంటూ ఉన్నారు. సంఘమంతా ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధికి రావాలని మనం చేస్తున్నాం. గడిచిన సంవత్సరం దేవుడు తన దయలో మనం భద్రపరిచి ఈ సంవత్సరం అంతా మనం కాపాడుకోవడానికి నూతన సంవత్సరంలోకి వెళ్ళడానికి కొద్ది దినాలు మనం ముందుండగా సదేవారి దేవుడు మనలో మన కుటుంబాలను మన బిడ్డలను పోషించాలని, ప్రతి కుటుంబంలో ఆయన జ్ఞాపకాలని ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఏదేమైనా ఈ క్రిస్మస్ సందర్భంలో అనేకమైనటువంటి ప్రసంగాలు, అనేకమైనటువంటి మెసేజ్లు మనం వింటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము ఏర్పాటు చేసినటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రజలు దేవుడు ఏ రీతిగా తెలుసుకుంటూ ఉన్నారు? ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడా, లేకపోతే ఆయన ఈ లోకంలో పుట్టాడా అనేది అనేకమైనటువంటి అంశాలు దైవ సేవకులు వివరిస్తున్నారు. దానిలో నుంచి కొన్ని వాక్యాలు ఆ దేవాది దేవుడు, ఆ సర్వ సృష్టికర్త ఆ పరలోకమును విడిచి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఆయన మానవ రూపిగా రావడానికి, నరవతారం ఎత్తడానికి కారణాలు అనేకం ఉన్నాను. అన్నింటినీ ఒకేసారి మనం ధ్యానం చేయలేము కనుక ఈ దినము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పుట్టాడా వచ్చాడా అనే కొన్ని మాటలను మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు మనం ధ్యానం చేస్తే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. చాలా మంచాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క యోహాను భక్తుడిని మనం చూసుకుంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి ఇష్టమైనటువంటి శిష్యుడు, 12 మందిలో ఒకడు. ఆయన పద్మాసు దీపంలో పరవాసిగా ఉండి ప్రకటన గ్రంథము దానిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మర్మాలు
బలపరచడానికి దేవుడు యోహాను గారిని అంతగా వాడుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి వాటన్నింటి గురించి ఆ యొక్క భక్తుడైనటువంటి యోహాను ద్వారా దేవుడు తెలియపరిచాడు. అలాంటి యోహాను గారు మాట్లాడుతూ ఇక్కడ యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆదియందు ఆయన దేవుని యొద్ద ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆదియందు ఏముందట? వాక్యం ఉంది. ఆ వాక్యము ఎక్కడ ఉందట? దేవుని దగ్గర ఉంది. ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అయి ఉండెను అని ఇక్కడ యోహాను చెప్తున్నాడు. అంటే ఆయనే వాక్యము, ఆయనే జీవము, ఆయనే సమస్తమును చేయగలిగినటువంటి వాడు. ఆదియందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని వద్ద ఉంది. అంటే దేవుని యొక్క వాక్కు ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. అంటే తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా దేవుడు తన నోటి నుండి మాట్లాడిన ప్రతి మాట ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అని మనం అనుకోవాలి. దేవుని బిడ్డలా, దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆ భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు. ఆది కాలంలో మనం చూస్తే ఆ భూమి అగును గాక అని చెప్పి, సూర్యుడు అగును గాక, చంద్రుడు అగును గాక, చీకటి వేరుపరచబడును గాక, ఆ జలము ఈ జలములు వేరుపరచబడును గాక అని చెప్పి ఈ మధ్యలో ఉన్నటువంటి ఆకాశం మహాకాశాలను సమస్తము చేసినటువంటి దేవుడు మాటతో ఆ యొక్క వాక్కుని ఆ దేవుడు చేసినట్లుగా చూస్తూ ఉన్నాము. ఆ మాట ఎవరంట? ప్రభు అయినటువంటి క్రీస్తు. అందుకే అంటాడు ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి మన మధ్య నివసించను. అంటే ఎవరంట? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆదియందు ఉన్నవాడు తండ్రి యొక్క నోటి నుండి ఆ మాట్లాడే మాటే ప్రభు అయినటువంటి క్రీస్తు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, తన ద్వారా కార్యాలు జరుగుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటాం. కాబట్టి యోహాను గారు సమస్తం ఎరిగినటువంటి వాడు, ఆ మహాజ్ఞాని అయినటువంటి యోహాను గారు రాస్తున్నాడు. ఆదిలో వాక్యము అంటే ఆ యొక్క తండ్రి అయినటువంటి దేవుడు, ఆయన నోట నుండి వచ్చినటువంటిది ఆ ప్రతి మాట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని మనం ఇక్కడ గమనించాలి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన యందు ఆదియందు ఆయన దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంటే ప్రభువు తన యొక్క తండ్రితో కట్టుబడి తన యొక్క తండ్రి చిత్తానికి లోబడుతూ, తండ్రి ఏమి చేయమంటే వాక్కు అంటే మన కుటుంబంలో చూస్తాం, మన యొక్క బిడ్డలను చూస్తాము. తల్లిదండ్రులు ఏది చెప్తే బిడ్డలు దాన్నే చేయాలి. అలా చేయగలిగితేనే ఆ కుటుంబం ముందుకెళ్తుంది, ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది, ఆ కుటుంబం అన్ని విధాలుగా ఆ దేవునికి మహిమకరంగా ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలా, అలాంటి తండ్రి, వాక్యమైనటువంటి తండ్రి, ఆ యొక్క ఆ వాక్యమైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, ఆయన ఆదియందు ఎక్కడ ఉన్నాడట? దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగింది, కలిగి ఉన్నది ఏది ప్రభువు లేకుండా కలగలేదు. ఆయనలో ఏముందట? జీవం ఉంది. ఆ జీవం మనుషులకు హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఏం చేస్తామంటే ఆ ఊపిరి అనేది శ్వాస నిశ్వాసాలు చేస్తూ ఉంటాము, గాలి పీలుస్తూ వదులుతూ ఉన్నాము. అంటే దేవుడు బిడ్డలారా, ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క జీవం అని అంటాడు. ఆయనలో జీవం ఉండేను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేను. మనం గాలి ఒక నిమిషం పీల్చుకోకపోతే మనం ఏం చేస్తాము? చనిపోతాం. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఈ యొక్క వాక్యము ఏ రీతిగా శ్రేష్టమైందో, వాక్యము ఏ రీతిగా తండ్రి దగ్గర నుండి వచ్చిందో, ఆ యొక్క వాక్యమే ఏ రీతిగా క్రీస్తు ఉన్నాడో ఆ రీతిగానే మన యొక్క జీవము కూడా ఆ రీతిగానే ఉంది. జీవము ఆ యొక్క శ్వాస అనేది మనిషి లేకపోతే, ఆ యొక్క శ్వాస నిశ్వాసం లేకపోతే మనుషులు చనిపోతారు. ఈయన అంటున్నాడు ఆయనలో జీవం ఉంది,
బ్రతికేది ఆయన పెట్టినటువంటి భిక్ష. ఈ గాలి, నీరు, వెలుతురు, ఈ పంచభూతాలు భూమి మీద సమృద్ధిగా మనకు లభిస్తూ ఉన్నాయి. అవి కూడా ఉచితముగా మన దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ప్రియ దేవుడు ద్వారా ఆ ఉచితముగా ఆ శ్వాస నిశ్వాసలు మనం తీసుకుంటున్నాము అంటే ఆ వెలుగై ఉన్నటువంటి దేవుని వల్లనే, ఆయన దయ వల్లనే మనం బ్రతుకుతూ ఉన్నాము. ఇక్కడ అంటున్నాడు, ఆ వెలుగు చీకటిలో ప్రవేశిస్తున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుంది. ఆ వెలుగు చీకటిలో, చీకటి అంటే లోకమునకు సాదృశ్యంగా ఉంది. వెలుగు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి మనల్ని కూడా ఆయన వెలిగించాడు, మనల్ని కూడా ఆయన బ్రతికించాడు. ఎలా వెలిగించాడు అంటే రక్షణ అనే మహాభాగ్యాన్ని మనకు ఆయన అనుగ్రహించాడు. ఆయన శ్వాసను పొందుకుంటూ ఆయన ఇచ్చిన సమస్తాన్ని అనుభవిస్తూ జీవిస్తున్నటువంటి మనము ఎక్కడ ఉన్నామట? చీకటిలో ఉన్నాము. ఆ చీకటిలో ఉన్నటువంటి మనకు వెలిగివ్వడానికి ఆయన ఈ లోకానికి నరవతారిగా వచ్చాడు. ఇక్కడ అంటున్నాడు, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. అంటే ఈ లోకంలో ప్రభువు ఆయన సంచరించి 33 సంవత్సరాలు జీవించి ఆయన అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, మహత్కార్యాలు ఆయన చేసినట్టుగా మనం చూసుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే చీకటిలో ఉన్నాము కనుక, ఆ చీకటి సముద్రులుగా బ్రతుకుతున్నాం కనుక, లోకము చీకటికి సాదృశ్యంగా ఉన్నది కనుక, ఈ చీకటిలో ఏముంది అంటే ఆ యొక్క గర్భి బతుకులో ఉంటాయి. ఆ యొక్క ఏముంది అంటే శరీరాశలు, జీవకర్మము, నేత్రాశ, ఇవన్నీ ఎక్కడున్నాయంట? ఇవన్నీ ఎక్కడున్నాయి? లోకంలో ఉన్నాయి. కాబట్టి వాటిల్లో పడిపోయినటువంటి ప్రజలు, ఈ మనుషులు ఆ యొక్క వెలుగుని గ్రహించలేనటువంటి స్థితిని మనం చూస్తాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శరీర కార్యాలను నెరవేర్చుకుంటూ ఆత్మను గురించినటువంటి చింత అనేది మనకు లేదు. ఈ భూమి మీద బ్రతికినంత కాలము ఆ యొక్క తినుమ, త్రాగము, సుఖించుమని డబ్బు కలిగినటువంటి వాడు ఎలాగా మాట్లాడుతున్నాడు, ఏ రీతిగా మాట్లాడుతున్నాడు ఆ ధనవంతుడు, అలాగే మనం జీవిస్తూ ఉన్నాము. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవించేది కొద్ది కాలమే. అయితే మనం చనిపోయిన తర్వాత యుగాలు ఆయనతో కూడా ఉండాలి కనుక ఈ యొక్క మనకున్నటువంటి పరిస్థితులన్నీ బాగుండగానే, మన యొక్క ఆరోగ్యము చక్కగా ఉండగానే, మన యొక్క దేవుని సన్నిధిలో మన కంటి చూపు, మన కాలు నడక, మన ఆరోగ్యము, మన సమస్తము అన్ని బాగుగా ఉండగానే ఈ చీకటిలో ఉన్నటువంటి మనము వెలుగు సంబంధులుగా మార్చబడాలి. సీతాకోక చిలుక ఏ రీతిగా ఆ యొక్క చీకటి బ్రతుకులో ఉండి, ఏ రీతిగా దొంగల పురుగుగా ఉండి అనేకమైనటువంటి ఆకులను మట్టిని తింటూ బ్రతుకుతున్నటువంటి ఆ యొక్క గొంగళి పురుగు, ఆ గొంగళి పురుగుగా ఉన్నప్పుడు దాని చీకటి బ్రతుకు దానిది, అది లోకమైనటువంటి స్థితిలో అది బ్రతుకుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎప్పుడైతే గూడు కట్టుకునే ఆ గూడులో కొంతకాలం అజ్ఞానంలో ఉంటుందో ఆ తరువాత అది ఏం చేస్తుంది? చీకటిగా మార్చబడుతుంది. అలాగే రక్షణ లేనటువంటి మనం కూడా అనేక సంవత్సరాలు లోకంలో పడి జీవిస్తూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒకానొక టైంలో జక్కయ్యని పట్టుకున్నట్లుగా మనలను పట్టుకుంటాడు. సమరయ స్త్రీని పట్టుకున్నట్లుగా ఆయన మనలను పట్టుకుంటాడు. ఆ సమరయ స్త్రీ కొరకే ఆయన అక్కడికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. శిష్యులు చెప్తారు, ఆయన భోజనము చేయదు కానీ అని చెప్పి ఆయన ప్రభుని అడిగినప్పుడు ఆయన అంటాడు, మీకు తెలియనటువంటి ఆహారం నాకు వేరేగా ఉన్నది అని చెప్పి అంటాడు. ఏంటంటే ఆత్మలను నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించేటువంటి భారము తండ్రి ప్రభు అయినటువంటి క్రీస్తుకి ఉంది. ఆ సమరయ స్త్రీ ఇక్కడికి వస్తుంది బావ దగ్గరికి. ఆమెతో మాట్లాడి ఆమె చేస్తున్నటువంటి తన యొక్క స్థితాంతాన్ని ఎదురుగా వచ్చినప్పుడు ఆమె మార్పు చెందుతుంది. ఆమె ఒక్కటే మార్పు చెందితే ఆ గ్రామం అంతా మార్పు చెందుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏ కుటుంబంలో ఎవరు వస్తే దేవుని సన్నిధికి, ఎవరు రక్షింపబడితే, ఎవరు మారుమనసు పొందితే ఆ కుటుంబం అంతా ముందుకు వస్తుందో వారిని దేవుడు ఏం చేస్తాడు? ఏర్పాటు చేసుకుంటాడు.
దేవుడు వారిని పిలుస్తాడు. దేవుడు పెట్టాలా కాకపోతులైనా, వ్యభిచారమైనా, దూషులైనా, లేకపోతే అపనిందలు పాల్గొన్న వారైనా సరే, ఎవరినైనా సరే వారు ఒక్క మాట చెప్తే మిగిలిన వాళ్ళందరూ వస్తారు. ఆయన మాకు లోపడతారు అనుకున్న వాళ్ళని దేవుడు ముందుగా ఏర్పాటు చేసుకుంటాడు. ఇక్కడ మనం చూస్తే ఈ సమరయసి కూడా ప్రభు అందుకే ఏర్పాటు చేసుకున్నాడు. గొప్పలు ఆమె దగ్గరకు ఆయన అందుకే వెళ్ళవలసి వచ్చినది. కాబట్టి దేవుడు వెళ్ళాలా, ఆమె వెళ్ళి ఏం చేసిందట, ఆ ఊరందరితో మాట్లాడి నేను చేసినవన్నీ నాకు చెప్పినటువంటి ఆ యొక్క ఈయన క్రీస్తు కాదా. 28వ అధ్యాయం 4వ అధ్యాయము యోహాను సువార్త 28వ వచనం. ఆ స్త్రీ తన కుటుంబాన్ని విడిచిపెట్టి ఆ ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి, ఆయన క్రీస్తు కాదా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారందరూ ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చి చూడేది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజలందరినీ కలిగించినటువంటి మాట. ఒక్క విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము అనేకమైనటువంటి సువార్తలు వినొచ్చు, అనేకమైనటువంటి మెసేజ్లు మనం వింటాము. పెద్ద పెద్ద సేవకులు బహిరంగ సభలో ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు. అన్ని మాటలు కాదు కానీ ఒకే ఒక మాట నీ హృదయంలో శాంతి, నీ యొక్క గుండెలో గూడు కట్టుకోవడానికి ఒక్క మాట చాలు. దేవునికి వచ్చినటువంటి మాట. ఆ ఒక్క మాటని నెయ్యేస్తుంది, నీ స్థితి అంతటినీ మారుస్తుంది, నీ పరిస్థితి అంతటినీ నీ ముందు పెడుతుంది. ఇక్కడ ప్రభు మాట్లాడినటువంటి మాట ఆయన అంటాడు, నేను ఇది అబ్రహాము తోడిన బావి కదా, మా పిల్లలు యాకోబు వీళ్ళందరూ దీంట్లో నుండి నీళ్ళు తాగారంటే, ఒకవేళ ఆ నీళ్లు తాగితే నీవు తప్పికొంటావేమో. 11వ వచనం అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతివాడు మరలా తప్పికొనను, నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎవడునో తప్పికొనడని, నేను వానికిచ్చే నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి కుక్కగా ఉండునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతూ అనేకమైనటువంటి మాటలు ఆయన మాట్లాడతాడు. ఈ 11వ వచనంలో ఉన్నాడు, అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతివాడు అంటే మా పితరులకి తోడినటువంటి బావులు, మా పితరులు మాకు విడిచిపెట్టినటువంటి బావులు ఇవి, వీటిలోనే మేము నీళ్లు తాగుతూ బ్రతుకుతూ ఉన్నాము అని చెప్పి అక్కడ ప్రభుతో ఆమె మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన అంటాడు, మీ పితరులు ఇచ్చినటువంటి నీళ్లు తాగితే మీరు మళ్ళా తప్పుకుంటారు, అయితే నేను ఇచ్చిన నీళ్లు తాగేవారు మరి అన్నాడునో దప్పికొన పోక వాటిలో ఉన్నట జీవజలపు నీటి పొగ ఊరును. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనం రక్షిస్తే ఆ రక్షణ మనలో నుండి మనం బ్రతికినంత కాలం రక్షణ అనేది పోకపోగా అనేక మందిని వెలుగు సంబంధులుగా చేయడానికి అనేక మందిని మనము తీసుకుని వస్తాం. ఇక్కడ మాట్లాడుతున్నాడు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై ఊరేడి. ఏమీ కాక నిత్య జీవము. మనము బ్రతికినంత కాలము ఆ యొక్క నీటిని తాగాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఆ పరిశుద్ధాత్మ వరాన్ని మనం ఒకసారి పొందుకుంటే మనం బ్రతికినంత కాలము ఆ పరిశుద్ధాత్మను మనము కాపాడుకుంటూ మనలో మనము పరిశుద్ధంగా బ్రతుకుతాము. మనం చూస్తాము, ఈ లోక సంబంధంగా నీళ్లు వస్తాయి, వ్యవసాయం చేస్తూ ఉంటారు. మే నెలలో వచ్చేటప్పటికి ఆ నీళ్లు ఆ యొక్క నదులన్నీ ఎండిపోతాయి. అయితే ఈయన అంటున్నాడు, ఒకవేళ ఆ నదులన్నీ ఎండిపోతాయేమో కానీ నేను ఇచ్చు నీళ్లు అయితే నీవు నిత్య జీవనానికై అంటే నిత్యము బ్రతకడానికి కావాల్సినటువంటి విశ్వాసము నీలో ఉన్నది. నువ్వు బ్రతికినంత కాలము విశ్వాసంగా నువ్వు బ్రతుకుతావు. కొంతకాలము బ్రతికి కొంతకాలము నువ్వు దేవుని విడిచిపెట్టడం కాదు. కానీ ఆయన మాట విని ఎవరైతే నిదానించి ఆయన కనుకుంటారో, ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయన వైపు చూస్తారో వారికంతా ఆయన ఇచ్చేటువంటిది ఏంటంటే నిత్య జీవానికి, అంటే నిత్యము జీవించడానికి కావాల్సినటువంటి నీటి పొగను ఆయన ఇస్తాడు. అంటే నువ్వు బ్రతికినంత కాలము ఆ రక్షణ అనే మహాభాగ్యం
ముందుకు వెళ్ళిందో, ఇంకా తన యొక్క మాట ద్వారా ఆ గ్రామం అంతటిని ప్రభు దగ్గరికి నడిపించిందో, ఆ రీతిగా మనం కూడా ఉండాలి దేవుని బిడ్డలారా. అలా మనం ఉండగలిగితేనే ఆయన వాక్యమైనటువంటి దేవుడు, ఆయన ఆదియందు వాక్యమై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ ఆదియందు ఆయన దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. గ్రహింపు లేని వారిగా ప్రజలు జీవిస్తున్నారు. దేవుని బిడ్డ, అంత్య దినాలలో మనం ఉన్నాము, అపాయకరమైనటువంటి దినాలలో మనం జీవిస్తూ ఉన్నాము. ఏ సమయంలో ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ఆ సాతానుడు అంటాడు పేతురు పత్రికలో, ఆ సాతాను అంటాడు కించు సింహం వలె ఎవరిని మెరుగుదలా అని వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక మనం బుద్ధి కలిగినటువంటి వారిగా, జ్ఞానం కలిగినటువంటి వారిగా, వెలుగు సంబంధులుగా మనం బ్రతకడానికి మనము నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మన శ్వాస ఆయన ఇచ్చినది, మనం బ్రతుకుతున్నామంటే మన బ్రతుకు దేవుడు ఇచ్చినటువంటి భిక్ష. కాబట్టి దేవుడు పెట్టాలా, ఆ ఆది అయినటువంటి దేవుడు, ఆ వెలుగు అయినటువంటి దేవుడు ఆ సమస్తాన్ని విడిచి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఏ రీతిగా ఆయన భూమి మీదకి వచ్చాడంటే, ప్రియ దేవుడు పెట్టాలా, మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు ఆయన ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది, ఆయన ఏ రీతిగా ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు, మనలో మనము ఆ జ్ఞాపకం చేసుకోవాలంటే, ప్రియ దేవుని బిడ్డ, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. 1 తిమోతి పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను, వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అయ్యున్నది. చాలు. ఇక్కడ ఎందుకు వచ్చాడట ఆయన భూమి మీదకి? పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. ఇంకా కింద ఏమంటున్నాడు? వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. ఏంటంట? వాక్యము నమ్మదగినది. అందుకే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ సమస్తము ఆయన మూలంగా కలిగెను. వాక్యమైనటువంటి క్రీస్తు ఆయన ఆది యందు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారి మన మధ్య నివసించాడు. ఇక్కడ అంటున్నాడు ఆయన, ఆ పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చెను. ఆ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అటు వారిలో నేను ప్రధానులను అయినను నిత్యము నిత్య జీవము నిమిత్తము తాను విశ్వసింపబో వారికి నేను ఎలా అన్నట మాదిరిగా ఉండులాగా ప్రభు అయిన యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనబరుచినట్లు నేను కనబరిచితిని. హల్లెలూయా. ఈయన ఎలా ఉన్నాడంట? రక్షింపబడటానికి, అంగీకరించడానికి, దేవుని సొంత రక్షకునిగా అంగీకరించడానికి ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరికీ మాదిరిగా ఉన్నాడు అంటున్నాడు. ఎవరైతే ఈ నిత్య జీవంలో ప్రవేశిస్తారో, అంటాడు, అయినను నిత్య జీవము నిమిత్తము తాను విశ్వసింపు వారికి నేను మాదిరిగా ఉన్నాను. ఎందుకంటే నిత్య జీవము పొందాలి అంటే మనము విశ్వాసం మనకు ఉండాలి. నిత్య జీవము పొందాలి అంటే రక్షణ మనకు ఉండాలి. నిత్య జీవము పొందాలి అంటే శ్వాస నిశ్వాసాలు మనం పీల్చుకుంటూ ఉండాలి. అవన్నీ ఎక్కడ ఉన్నాయంటే దేవుని దగ్గర ఉన్నాయి. ఎప్పుడైతే అంటున్నాడు అయినను నిత్య జీవము నిమిత్తము తాను విశ్వసింపు వారందరికీ మాదిరిగా ఉండలాగిన యేసు క్రీస్తు నాయందు కనబరుచున్నట్లు నేను కనికరింపబడితిని. ఒకసారి యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనబరుచున్నట్లు నేను కనికరింపబడితిని. నేను అంటున్నాడు పూర్ణమైన దీర్ఘశాంతము నాయందు
మార్గం నుండి తప్పించేటువంటి వాడు, హాని చేసేటువంటి ఈ యొక్క పౌలు గారు మాట్లాడుతూ అంటున్నాడు, పూర్వము నేను ఎలా ఉన్నానంటే ఆయన పూర్వము నేను హింసకుడిగా ఉన్నాను, ఇప్పుడు పూర్వము నేను దూషకుడిగా ఉన్నాను, హింసకుడును హానికరుడునైనాను, నన్ను తన పరిచర్యకు నియమించి చాలా నమ్మకమైన వాడిగా ఇచ్చినందుకు నన్ను బలపరిచిన దేవునికి కృతజ్ఞతలు అంటాడు. ఇక్కడ అంటాడు, పూర్ణమైన దీర్ఘ శాంతముతోనూ ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరుచున్నట్లు నేను కనికరింపబడింది అంటాడు. కనికరింపబడటమే కనుకని అనేకులకు ఆయన మార్గదర్శిగా ఉన్నట్టుగా చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు వచ్చాడు ఈ భూమి కంటే పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ యొక్క జక్కయ్య కూడా మనం చూస్తే 19వ అధ్యాయం 10వ వచనంలో ఆయన అంటాడు, లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం, లూకాసు వార్త నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చనని అతనితో ఎందుకు వచ్చాడట ఆయన భూమి మీదకి? ఎందుకు వచ్చాడట? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి. ఆయన ఎలా వచ్చాడు? మనిషి కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. అంటే ఆయన పుట్టడం అనేది ఎవరో ఒక స్త్రీ ద్వారా నేను పుట్టాడు అని భూమి మీద ఆయన పుట్టుకను తెలియపరచడానికి కానీ ఆయన వచ్చింది ఎందుకంటే అసలు అయితే పాపులను రక్షించడానికి వచ్చాడు. ఇంకోటి ఏమంటున్నాడు? నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రియ దేవుడు నశించిపోతున్న మన పట్ల ఆయన చిత్తము ఏమైందో మనం తెలుసుకుని ప్రతి క్షణము మనము దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థనలు చేసుకునే వారిగా మనం ఉండాలి. ఇక్కడ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మనం ఒకసారి ధ్యానం చేస్తే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనము, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైంది దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభువు మాట్లాడేగా అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడే మాట ఏంటంటే, ఇక్కడ ఆయన అంటున్నాడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైంది, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టబడని భాగ్యమని ఎంచుకోలేదు. ఆయన దేవుని స్వరూపము, ఇందాక యోహాను సువార్త చదివాము, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను. అంటే ఆది యందు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? తండ్రి దగ్గరగా ఉన్నాడు. ఆయనే వాక్యమై ఉన్నాడు. ఆయనే శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు. ఆయనే కృపా సత్య సంపూర్ణుడిగా మనలను కాపాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ యొక్క పౌలు గారు కూడా మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు. ఆయన దేవునితో ఉండడానికి ఇష్టపడకుండా ఎవరితో ఉండడానికి ఇష్టపడ్డాడు అంటే, ఆ యొక్క మనుషులు భూమి మీద ఉన్నటువంటి పాపిష్టులైనటువంటి మనుషులు, తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి మనుషులు, సమస్తమును విడిచి ఆ దేవుడిని ఎరగని స్థితిలోకి కూడా వెళ్ళిపోయేటువంటి ఈ మనుషుల దగ్గరకు ఆయన వచ్చాడు అని చెప్పి చెప్తున్నాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడేమిటి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ ఎలా వచ్చాడట? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తనను తానే రిక్తునిగా చేసుకున్నాను. రిక్తుడు అంటే తెలుసండి? రిక్తుడు అంటే మనం ఏబుని జ్ఞాపకం చేసుకుంటే, ఏబు ఒక్క రోజే రిక్తుడైపోయాడు. అంటే ఏబు జీవితంలో కలిగినంతా ఒకే రోజు పోయింది. పోయి ఏబు ఎలా మిగిలిపోయాడంటే,
అంటాము. రిక్తుడు అంటే ఏమి చేద్దామన్నా చేయలేనటువంటి పరిస్థితి, ఏమి మాట్లాడదామన్నా మాట్లాడలేనటువంటి పరిస్థితి, సమస్తం ఉన్నదంతా కోల్పోయి ఆ యొక్క నిరుత్సాహంలోనూ ఆ యొక్క అపరాధలతోనూ నిందలతోనూ ఆ నిరుత్సాహంలోకి జనాలు వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈయనంట భూమి మీదకి వచ్చి ఎలా అయిపోయాడంట, తనకు తాను రిక్తునిగా అంటే ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఎప్పుడు ఆ పరిస్థితి ఆయనకి దాపరించింది అంటే ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకరక్షకుడని, పాపులను రక్షించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడని, తండ్రి దగ్గర నుండి ఆయన పంపబడ్డాడని, ఆయన వాక్యమై ఉన్నాడని, ఆయన జీవమై ఉన్నాడని, ఆయన మనం వెలిగిస్తాడని, ఆయన మనకు రక్షణ ఇస్తాడని, ఆయన ఈ లోకంలో మనం బ్రతికించడమే కాకుండా తనతో కూడా నిత్యత్వంలోకి తీసుకుని వెళ్తాడని ఆ తెలియనటువంటి ప్రజలు ఆయన ఏమన్నారు, సిలువ వేయాలి సిలువ వేయాలని కేకలు వేస్తూ ఉన్నారు. ఏ నోరుతో 5 రోజుల్లో 2 చేపలు 5,000 మందికి పెట్టాడో, ఎవరైతే తిన్నారో, ఎవరైతే రక్షింపబడారో, ఎవరు బిడ్డలు చనిపోతే ఆయన బ్రతికించాడో, ఎవరి సహోదరుడు లాగలు చనిపోతే ఆయన తిరిగి లేపాడో, ఎవరు పక్షపాతం కలిగిన వాడిని వారి కుటుంబానికి పంపాడో, ఎవరు 38 సంవత్సరాలు వ్యాధితో విశ్రామ కోనే దగ్గర పడి ఉన్న వాడిని వాడి ఇంటికి మరలా ప్రభు చేర్చాడో, అలాంటి దేవుడు, అలాంటి లోకరక్షకుడు తాను ఈ భూమి మీదకి వచ్చినప్పుడు వారు కన్ను మీను కారణటువంటి వారిగా ఆ యూదులందరూ ఆయనపై తిరుగుబాటు చేస్తూ ఏకకాంతంతో ఏం చేస్తున్నారు, కేకలు వేస్తున్నారు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని సిలువ వేయండి, ఈ లోక రక్షకుడిని వాళ్ళు ఎరుగక వారి మనోనేత్రాలు గుడ్డితనం కలిగేసినాయి కనుక ఆ గుడ్డితనంలోని వాళ్ళు జీవిస్తున్నటువంటి వారు, పాపంలో జీవిస్తున్నటువంటి వారు, వారి చీకటిలో జీవిస్తున్నటువంటి ఆ ప్రజలందరూ వారి యొక్క మనోనేత్రాలు మోయబడి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆయన సిలువ వేయండి సిలువ వేయండి అని తన ప్రజలే అప్పగించినప్పుడు ఆ యొక్క ప్రభు ఎట్లా ఉన్నాడంట, రిక్త హస్తాలతో ఆయన ఉన్నాడు. ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, ఏమీ మాట్లాడినటువంటి పరిస్థితి. ఆ ప్రజలే ఆయన ఉన్నప్పుడు, ఆయనతో ఉన్నప్పుడు అనేకమైనటువంటి మేలు పొందినటువంటి వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు, కేకలు వేస్తూ ఉన్నారు. పిల్లల ఆ పరిస్థితి మనం ఒక జ్ఞాపకం చేసుకుంటే, రిక్త హస్తాలతో అంటే ఏమి మాట్లాడలేనటువంటి పరిస్థితి. మన యొక్క బిడ్డలే మనమే తిరుగుబాటు చేస్తే, భార్య కానీ బిడ్డలు కానీ భర్త మీద తండ్రి మీద తిరుగుబాటు చేస్తే ఆ తండ్రి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ప్రియ దేవుడు బిడ్డలా ఏమి మాట్లాడలేనటువంటి పరిస్థితి. మనోళ్ళు అంటారు కదా, కన్ను మందే కాదు మందే అన్న విధంగా ప్రియ దేవుడు బిడ్డలా ప్రభు అయినటువంటి క్రీస్తు కూడా ఆ మహాకాశాన్ని విడిచి ఆ తండ్రితో ఉండడానికి ఇష్టపడకుండా, అయ్యా నేను వెళ్తాను, ఆ నశించిపోతున్నటువంటి వారిని నేను రక్షిస్తాను అని చెప్పి ఆయన ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాము. అంతకుముందు అనేక మంది ప్రవక్తలను దేవుడు పంపించాడు, అనేక మంది ప్రవక్తలు వచ్చారు. ఈ యొక్క ఏహెజ్కేలు మనం చూసుకుంటే అనేక మంది ప్రవక్తలు వచ్చారు. యెషయా ప్రవక్త, ఏహెజ్కేలు ప్రవక్త, మీకా అనేక మంది ప్రవక్తలు ఈ భూమి మీదకి వచ్చారు. కదా ఎంత బోధించినా విననటువంటి పరిస్థితి. మోషే కూడా తను నడిపించే విధానంలో మోషే మాట మీద కూడా తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలు వాళ్ళందరూ అయిపోయారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, ఇంకా చూసుకుంటే ప్రవక్తల గ్రంథాలు, న్యాయాధిపతులు అనేక మందిని పంపించాడు. వీళ్ళందరూ ఆ ప్రజలకు బోధించి ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ప్రతి వారికి సువార్త ప్రకటింపబడాలని ఆనాటి నుండి ఇప్పటి వరకు ప్రకటింపబడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకనూ విననటువంటి జనాంగం అనేక మంది ఉన్నారు. వారిని రక్షించడానికి తన ఏకైక కుమారుని భూమి మీదకి పంపించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆయన తండ్రితో ఉండడానికి విడిచిపట్టబడే భాగ్యమని ఎంచుకోకుండా ఆయన కూడా ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు వచ్చాడు అంటే నశించిపోతున్న మనలను వెనక్కి రక్షించడానికి, ఆ పాపంలో ఉన్నటువంటి జోగుతున్నటువంటి మనలను ఆయన రక్షించడానికి ఈ భూమి మీదకి నరరూపిగా ఆయన వచ్చాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అలా వచ్చినటువంటి దేవుడిని వీళ్ళు ఏం చేస్తున్నారు, సిలువ వేయండి సిలువ వేయండి అని సిలువకు అప్పగిస్తూ ఉన్నప్పుడు వెనుక నుండి గుద్దేటువంటి వాడు ఒకడు, ముందు నుండి ఉమ్మేసినటువంటి వాడు ఒకడు సిలువను ఆయన మోయలేక ఆ కొరడాలతో కొడుతూ ఉన్నప్పుడు రక్తసిద్ధం అవుతున్నది. ఆయన యెరూషలేము ఆ వీధులలో, ఏ వీధులలో అయితే ఆయన మహిమపరచబడ్డాడో
ఏ వీధిలో అనేక గొప్ప కార్యాలు చేశాడో, ఏ వీధిలో అనేకులను బ్రతికించాడో, అదే వీధిలో రక్త సిద్ధంతో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. తల దించుకుని ఆ సిలువను మోసుకుంటూ ఆయన వెళుతూ ఉన్నాడు. ఆ రక్త హస్తాలతో ఉన్నాడు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దానికి కారణము మనమే. కాబట్టి మనము ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ, దాసుని స్వరూపం ధరించుకుని తనను తానే వ్యక్తులుగా చేసుకున్నాడు. అంటే తనను తానే అప్పగించుకున్నాడు. ఆ యొక్క ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క రక్తం అంతా చివరి రక్తపు పొద్దు వరకు మన వరకు కార్చాడు. ఎంత కార్చాడు అంటే సజీవుడిగా ఉండి ఆ రక్తం అంతా ఆయన వచ్చాడు. బిడ్డలారా, అది ఎవరు చేయనటువంటి త్యాగము. ఈ భూమి మీద కానీ ఆకాశ మహాకాశాలు కానీ ఎవరు చేయనటువంటి త్యాగాన్ని ప్రభు అయినటువంటి క్రీస్తు చేశాడు. ఏదో ఒక జంతువును మనం వధించినప్పుడు ఆ జంతువు ఏం చేస్తుంది, ఆ పీక కోయబడినప్పుడు ఆ రక్తం అంతా వడిచి చనిపోతుంది. అయితే ప్రియ దేవుడు ఈయనైతే ఏం చేస్తున్నాడంట, సజీవుడిగానే ఉండి తన రక్తం ప్రతి రక్తం కొట్టు కార్య వరకు ఆయన సజీవుడిగానే ఉన్నాడు. అయితే ఆ పశువులు మనం వధించినప్పుడు కొంత రక్తం వస్తుంది, కొంత దాంట్లో ఉండిపోతుంది. ఎక్కడైతే ఆయన చివరి రక్తపు కొట్టు వరకు కాల్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము. ప్రియ దేవుడు అప్పటి వరకు ఆయన ప్రాణం అనేది పోలేదు. ఆయనలో ఉన్నటువంటి నీరు ఆ రక్తం అంతా ఓడించాడు మన కొరకు. కాబట్టి అలాంటి దేవాది దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాము. అయినా మనము ఎలా జీవిస్తూ ఉన్నామంటే మనము మన స్థితిలోనే మనం ఉన్నాము. మనలో మార్పు అనేది లేదు. ఆయన 2024 సంవత్సరాల పూర్వము ఈ భూమి మీదకి వచ్చి దేవుడు ఎందుకు వచ్చాడు అంటే ఆ ఆకాశ మహాకాశాలు తండ్రితో ఉండడం విడిచిపెట్టుకోవడానికి భాగ్యమని ఎంచుకోకుండా ఆయన మన దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే నశించిన వారిని రక్షించడానికి, పాపులను రక్షించడానికి అని చెప్పి ఇక్కడ ఆ పౌలు గారు అనేక విధాలుగా చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మనం చూసి ముగించుకున్నాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందింది. చాలు. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ 9వ వచనం అంటాడు, ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుతున్నది. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అంటే దేవునికి ఉండవలసినటువంటి సర్వ లక్షణాలు ప్రభు అయినటువంటి క్రీస్తు కూడా ఉన్నాయి. కాబట్టి ఆయన భూమి మీదకి వచ్చి ఆయన అంటున్నాడు, నా చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా ఈ కొలస్సీయులకు రాస్తూ ఆయన అంటున్నాడు, ఆయన ఏంటంట, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసిస్తున్నది. దానిని ప్రజలు గమనించలేదు. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ యొక్క మనము ఈ యొక్క క్రీస్తుని అంగీకరిస్తున్నామంటే సర్వ పరిపూర్ణత తండ్రికి ఎలా ఉందో అలాగే మనకు ఆ యొక్క ప్రభువు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మనం కూడా మన కుటుంబాలలో మనం చూస్తాం చాలా మంది. ఎందుకంటే పరిపూర్ణులుగా ఉన్నటువంటి వారిని అనేక శుభకార్యాలకు పిలుస్తారు. ఎందుకంటే ఆ భక్తుడి, బిడ్డలుండి, మనవుడి, మనవరాలుండి, ఇంకా పచ్చగా జీవిస్తూ ఉన్నటువంటి తల్లిని పిలిచి ఏం చేస్తూ ఉంటారు, దోమాలు కట్టిస్తూ ఉంటారు. లేకపోతే ఏదైనా ప్రదానం చేసేటప్పుడు ఆమె పిలిచి చేయి వేసి ముందుకి నడిపిస్తూ ఉంటారు. ఆడపిల్లకు పంపించేటప్పుడు కూడా ఆమె ఎదురు రమ్మని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఎందుకు అంటే పరిపూర్ణురాలుగానే అయింది కనుక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించడానికి ప్రభు అయినటువంటి క్రీస్తు కూడా
దేవుని బిడ్డలారా, మనం వాక్యం వింటున్నామని కాదు కానీ మనం ఏ రీతిగా పరిపూర్ణతలోకి వెళ్ళగలుగుతూ ఉన్నాము, వాక్యం రోజు రోజుకి ఏ రీతిగా మనము చదువు జ్ఞానంతో చదవగలుగుతూ ఉన్నాము, చదివినటువంటి వాక్యం ఏ రీతిగా ధ్యానం చేస్తూ ఉన్నాము. ఆ ఊరికి వచ్చి వెళ్ళటం కాదు కానీ మనము ఆ జ్ఞానం కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. ఈ 1 తిమోతి 1:16 కూడా ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:16. అయినను నిత్య జీవము నిమిత్తము నన్ను విశ్వసింపబోవు వారికి తాను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు అమ్మా తనకు ఒకసారి 1 తిమోతి 1:16 అయినను నిత్య జీవము నిమిత్తము తాను విసర్జింపబోవు వారికి నేను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘ శాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుగొనుచున్నట్లు నేను కనికరింపబడితిని. ఈయనట ప్రధాన పాపిగా ఉన్నాడు. ఎందుకంట ఆ యొక్క దేవుని మార్గంలో, క్రీస్తు మార్గంలో ఉన్నటువంటి అనేకరిని ఆయన హింస పెడుతూ ఉన్నాడు. ఆయన హింస పెడుతూనే కాకుండా దేవుడు పెట్టాలా, ఈయన అంటున్నాడు అయినను నిత్య జీవము నిమిత్తము తాను విశ్వసింపు వారికి నేను మాదిరిగా ఉన్నాను అంటున్నాడు. కాబట్టి మనం కూడా అనేక మందికి మాదిరిగా మనం ఉండాలి. ప్రభువు ఏ రీతిగా, పౌలు ఏ రీతిగా మాదిరిగా ఉన్నాడు, ఆ యొక్క తిమోతితో అంటున్నాడు నేను మాదిరిగా ఉన్నాను అని విశ్వసించే వారికి. అలాగే మనం కూడా సంఘంలో అనేక మందికి మాదిరిగా మనము బ్రతకాలి. అలా మాదిరిగా మనం ఉంటేనే దేవుని బిడ్డలారా ఆయన బిడ్డలుగా మనము ఇష్టపడతాము. ఆయన బిడ్డలుగా మనల్ని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. ఇక్కడ యెషయా 1:14 కన్యక గర్భవతి కుమారుని కనును అని ప్రవచనము ఇక్కడ మత్తయి సువార్త 1:22 అది నెరవేరినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ అంటాడు ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును అని చెప్పి ఇక్కడ ఈ యొక్క నెరవేర్పు కూడా మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా ప్రభువు మాట ఇచ్చాడు, మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, ఆయన నెరవేర్చడానికి కూడా ఇష్టమైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే నశించిపోతున్నటువంటి మనలను, నశించిపోయి పాపంలో జీవిస్తున్నటువంటి మనలను వారికి రక్షించడానికి ఆయన మనిషి రూపంగా వచ్చాడు. ఆయన మనిషి రూపంగా రావడమే కాకుండా తన తండ్రితో కూడా ఉండకుండా మనతో ఉండడానికి ఇష్టపడినటువంటి దేవుడు ఈ రాత్రి కొద్ది మందిగా జరిగినటువంటి మనతో ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయనను సొంత రక్షకుడుగా అంగీకరించడానికి, ఆయనను మన హృదయంలో చేర్చుకోవడానికి మనము ఎంతవరకు సిద్ధమంత కలిగి ఉంటున్నాము, ఎంతవరకు అనేకమైనటువంటి పండుగలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, పండుగలు జరుపుకుంటూ ఉన్నాం, క్రిస్మస్ వస్తున్నాయి, ఇంకా సెమీ క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నాం, ఇంకా దేవుని సన్నిధిలో 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఈస్టర్, గుడ్ ఫ్రైడే అనేకం మనం జరుపుకుంటూ ఉన్నాం. కానీ ఆ యొక్క నిత్యత్వంలో ఉన్నటువంటి దేవుణ్ణి ఆయన ఆ మహాకాశాలు మహాకాశాలు విడిచి తండ్రితో ఉండకుండా ఆ సింహాసనం మీద కూర్చోకుండా పాపులతో ఉండడానికి ఇష్టపడినటువంటి దేవుణ్ణి మనం ఈ రాత్రి మన హృదయంలోకి తీసుకోవాలి. అలా మనం చేర్చుకుంటే మాతా మరియ ఏ రీతిగా ప్రభువుని చేర్చుకోవడం వల్ల తన యొక్క తమ్ముడు బ్రతికింపబడ్డాడు, ఏ రీతిగా ఆ యాగీరు తన యొక్క కుటుంబంలోకి ప్రభువుని చేర్చుకోవడం వల్ల యాగీ కుమార్తె బ్రతికింపబడ్డట్టుగా మనం చూస్తూ ఉంటాము. అలాగే దేవుడు బిడ్డలారా ఆ అమ్మాయి మార్గంలో ఇద్దరు నడుచు పెడుతుంటే వారితో కూడా ప్రభు ఉన్నప్పుడు ఆ ప్రభువుని వారి ఇంటికి తీసుకుని వెళ్ళినప్పుడు వారు రాత్రి భోజనం చేయడానికి రొట్టె పెట్టినప్పుడు ఆయన ప్రభువుని గ్రహించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు బిడ్డలారా ఆయనను మనం ఇంటికి ఏ రీతిగా చేర్చుకుంటూ ఉన్నాము. ఇంటికి చేర్చుకోవడమే కానీ ఈ పండగ దినాలలో మనం ఆయన మన హృదయంలోనికి చేర్చుకోవాలి, మన హృదయంలోకి ఆయన ఆహ్వానించుకోవాలి. తద్వారా మన కుటుంబము, మన బిడ్డలు మనం కుటుంబపడతాము. ఏ విధంగా అయితే ఆయన వ్యభిచారైనటువంటి ఆమె వెళ్ళి ఆ ఊరిలో ఉన్నటువంటి వారందరినీ ఏ రీతిగా రక్షించిందో మనం కూడా దేవుని యందు విశ్వాసులుగా ఉండి
మనకి ఎంతో భక్తి కావాలి, ఎంతో విశ్వాసం కావాలి, దేవుని ఎంతో పట్టుదల కలగాలి, ఎంతో ప్రార్థన పట్టుదలై ఉండాలి, ఎంతో వివేక కలిగినటువంటి వారిగా మనము ఉండాలి. అలా ఉంటేనే ఆయన ఆ మహాకాశాలకు ఆయన భూమి మీదకి వచ్చినందుకు ప్రతిఫలం ఉంటుంది. తద్వారా మనము మన కుటుంబాలు దీవింపబడాలి. ఆయన వచ్చినందుకు ప్రతిఫలం ఉంటుంది కనుక ఆ విధంగా ప్రతి ఒక్కరూ దేవుని అంగీకరిస్తారని ఆశపడుతూ ఈ నమాకలు ముగిస్తున్నాం. ప్రభుత్వ యేసుక్రీస్తున్నాము. మీ అందరికీ వందనాలు తెలుస్తున్నాం. ప్రార్థన. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి మీకు స్తోత్రాలు. ఈ రాత్రి నాయన మీరు బిడ్డలతోనూ నాతోనూ మీరు వృత్తాన్ని మీ స్తుతి చెల్లించుకుంటున్నాం. ఆయన ఈ యొక్క భూమి మీదకి నరరూపిగా నరావతారుడిగా మీరు ఎందుకు వచ్చారో మాకు కొన్ని మాటలు తెలియపరిచారు. ప్రభు మీకు స్తోత్రాలు. నాయన మేము నశించిపోతూ ఉన్నాము, మేము చీకటిలో ఉన్నాము, మేము అవిధేయతతో ఉన్నాము, మేము కళ్ళు కానని వారిగా మేము ఉన్నాము. ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నాం ప్రభా. చీకటి అనే లోకంలో మేము జీవిస్తూ ఉండగా ప్రభా మమ్మల్ని మీరు రక్షించి మాకు ఇచ్చిన రక్షణ బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అలాగే 33 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నప్పుడు 3